మనం గులాబ్ జామ్ చేసేద్దామా. 1.5 కప్ గులాబ్ జామున్ వచ్చిందనమాట మేము తీసుకున్న మిక్స్ ప్యాకెట్కి. దానికి ఒక చిన్న టీ గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు తీసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. బాగా అంటే మమ్మీ ఏంటంటే చాలా లైక్ అప్పుడే దాన్ని బాగా పిసుకుతూ కలిపేస్తారు. కొందరు దాన్ని సాఫ్ట్ కలిపి బాల్స్ చేసుకున్నప్పుడు కష్టపడతారు. మమ్మీ కలిపేటప్పుడు మంచిగా కలిపేస్తుంది, బాల్స్ అనేవి ఈజీ అయిపోతాయి. ఈలోపు మనం పక్కన పాకంగా రెడీ చేసుకున్నాము. 1:2 రేషియోలో మనం షుగర్ తీసుకోవాలండి. 1.5 కప్కి 3 కప్స్ షుగర్ తీసుకోవాలి. మాకైతే 2.5 సరిపోతుంది. షుగర్ తీసుకున్న తర్వాత సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకుని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటాము. సో అది పక్కన ప్యారల్గా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం బాల్స్ చేసేసుకుందాం. చేసుకున్న వాటిని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ దేనికైనా ఫ్రై చేసుకోవచ్చు. చేసుకున్న లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకుని మనం షుగర్ షేప్లో వేసేసుకుని ఒక 1-2 అవర్స్ వదిలేసి తర్వాత తినేయడమే. చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్ అయితే. బాయ్ బాయ్.